ఉల్లిపాయలు, బంగాళదుంపలు, బియ్యం పట్టుకుని రా. సరే అమ్మా, సంచి ఇవ్వు. కూరగాయలమ్మా, కూరగాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, వంకాయలు, రెండమ్మా రండి. ఒక కేజీ బియ్యం, ఒక కేజీ ఉల్లిపాయలు, ఒక కేజీ టమాటాలు ఇచ్చేయండి. నాకు గారి, ఇడ్లీ, చపాతీ చాలు ఇచ్చేయండి. ఇదిగో బాబా, ఇదిగోండి డబ్బు. ఈరోజు ఆదివారం కదా, ఏం స్పెషల్ మన ఇంట్లో? చేపలా, చికెనా? చికెన్ అంటే నీకు ఇష్టం, చేపలంటే మీ నాన్నకి ఇష్టం. ఆ రెండిట్లో ఏదన్నా అర్థం కావట్లేదు లేదు. ఒక పని చేయి, రెండు అరకేసరికి తెచ్చే. సరే అమ్మా. నువ్వు ఒక్కసారి చెప్తే చెప్తాం కదా, నేను ఒకసారి తిప్పించుకొని ఉంటాము. ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు, అందుకే డ్రింకులు, పాలు, విస్తరాకులు, స్వీట్ హార్ట్, సరే అమ్మా. రండమ్మా రండి. డ్రింకులు, పాలు, స్వీట్లు, గ్లాసులు, స్వీటు, వాటర్, లేస్ ప్యాకెట్, విస్తరాకులు ఇచ్చేయండి.
ఇదిగోండి డబ్బులు. అమ్మా దారా పుస్తకాలన్నీ ఖాళీ స్థలంలో పడేసిరా. ఇన్ని కవర్లా? మన ఒక్క ఇంటికే ఇన్ని కవర్లా? అన్ని కాకపోతే ఇన్ని ఉంటాయా? ఒక్క ఇంటికి ఎన్ని కవర్లు అయితే పక్క వీధి, పక్క గ్రామం, ఈ రాష్ట్రం, పంచాయతీ, ఈ ప్రపంచం మొత్తం ఇన్ని ప్లాస్టిక్ కవర్లు ఏమవుతుందో. సడన్ గా ప్రెసింగ్ మౌత్ వంటి నీడ ప్లాస్టిక్ కవర్లో కలిగిన వ్యక్తి వచ్చి చేయి తాను చూపుతూ ఇలా అవుతావు అంటాడు. నేను రాలేదు. గంభీరంగా మాట్లాడుతూ వినే నన్ను తెచ్చావు. నేను నిన్ను తేవడం ఏంటి? అసలు దెయ్యాలు భూతాలు ఏం లేవు కాబట్టి అవి ఏమి చేయవు. కానీ నేను మాత్రం మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తింటే నేను మిమ్మల్ని తింటాను. నేనెక్కడ తింటున్నాను? నీకు బుర్రుందా? అసలు నేను నిన్ను తిన్నవేంటి? లేకుండా ప్లాస్టిక్ తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్ తెచ్చావు. ఆ కవర్ లో నేను లేనా? వేడి టీ తెచ్చావు, తాగారు, అందులో నేను లేనా? అలా నీ కడుపులోకి పోలేనా? వాటర్, ప్లాస్టిక్ డ్రింక్స్ అన్ని తెచ్చి తింటారు. సగం మీకు కడుపులోకి ప్లాస్టిక్ నే నింపుతున్నారు. మీరు తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు ఆవులు, బర్రెలు తినే పాలు, మాంసాహారం, స్థావర ఆహార పదార్థాలు ద్వారా మళ్ళీ మీ కడుపులోకి లేక చేరుతున్నాయి. ఓహో, అందుకేనా తినుబండారాలన్నీ ఇంత తీయగా ఉన్నాయి? మీ వల్లేనా? నీ పిండాకోడు రాని పిండాకోడు. ఇలా ప్లాస్టిక్ అవశేషాలు కలిగిన పదార్థాలు తినడం వల్ల మీ శరీరంలోని అనేక జబ్బుల్ని, క్యాన్సర్లకు కారకాలవుతున్నారు. ఓహో, మీ వల్లేనా మా అందరికి కూడా అనారోగ్యానికి పాలవుతున్నాము? నన్ను కాలిస్తే
అప్పుడు కూడా ఈ ద్వారా బయోమాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ నిన్ను చేరే కబలిస్తా. అయ్యో ఏం చేయరా దేవుడా. ఏం చెయ్యాలో కాదు, ఏం చేయకూడదో చెప్తా విను. అదేంటి? అది ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోండి. ప్లాస్టిక్ పదార్థాలకు, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండండి. మీరు సంతోషంగా ఉండండి. మీ భవిష్యత్తు తరాల్ని బతికించండి. ఈ అందమైన భూమి మీద బ్రతుకుతున్న సమస్త జీవ రాశులకు బ్రతికించండి. ప్రకృతిని కాపాడండి, అదే మిమ్మల్ని కాపాడుతోంది. వృక్షోగ్రహ. నా తప్పు గారు. మేము ఈ ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా వాడకూడదంటే ఏం చేయాలి గురుజీ గారు? ఏం కావాలో కోరుకో నాయనా. నువ్వు కనబడకుండా ఏదో ఒక మార్గం చెప్పు. ఇదిగో తీసుకో. ఏంటిది? ఏంటిది? గుడ్డ సంచి. ఈ రోజు నుండి బజారుకు వెళ్ళినప్పుడు ఈ గుడ్డ సంచిని తీసుకుని వెళ్ళు. ప్లాస్టిక్ ను నిషేధించు. అలాగే ఈ గుడ్డ సంచులను మీ శ్రేయోభిలాషులకు అందివ్వు. ధన్యవాదములు గురూజీ గారు. సర్వే